హవరేజ్ అనేది ఒకసారి కాశ్మీర్ రోజ్ ప్లాంట్ లాస్ట్ టైం అయితే ఫ్లవరింగ్ అప్డేట్ అయితే మీకు ఇచ్చాను కదా. దాని తర్వాత నేను ప్లాంట్ మొత్తము లీవ్స్ మొత్తం కట్టేసి గ్రూమింగ్ అయితే చేశాను. కానీ ఇగురైతే ఇలా వచ్చేసింది అసలుకి. ఇది మొత్తము చీడపట్టినట్టు లీవ్స్ అన్ని చాలా డల్ అయిపోయింది అసలుకి. ఇగురు కూడా ఇంకా గ్రో అవ్వకుండా స్ట్రక్ అయిపోయింది, అలానే ఉంది అసలుకి ఇది. ఇంకోటి వచ్చేసరికి కాశ్మీర్ ప్లాంట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. చూనివి ఫ్లవర్స్ అయితే విపరీతంగా కాసేసినాయి అసలుకి. ఇది ఈ గ్రూమింగ్ తర్వాత చాలా ఇదిగా వచ్చేసినాయి ఫ్లవర్స్, మొగ్గులు కూడా చాలా బాగున్నాయి అసలుకి. ఇది చూడండి, ఒకే కొమ్మకి ఎన్నంటే అన్ని మొగ్గులు ఉన్నాయి అసలుకి. ఫ్లవర్స్ కూడా చాలా పెద్దవి ఇవి. ఇందాక చూపించిన ప్లాంట్ కానీ ఇవి ఫ్లవర్స్ అయితే చాలా పెద్దవి కనిపిస్తుంది ఇక్కడ. చూడండి, దాదాపు ఒకే కొమ్మకి 7 ఫ్లవర్స్ బ్లూమ్ అయింది. అండ్ మొగ్గులు కూడా చాలా ఉన్నాయి అసలుకి. ఇవి ఎక్స్పెక్ట్ చేయని విధంగా వచ్చింది ఇది ప్లాంట్ అసలుకి. ఇది దీని గ్రోత్ అంటే ఏం లేదు, మంచిగా గ్రూమింగ్ చేశాను కాకపోతే వాటర్ని తక్కువ ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కాబట్టి కొంచెం మార్నింగ్ టైం ఇస్తున్నాను, ఈవినింగ్ టైం అసలు లేదు అసలుకి. ఇది చూడండి, ఒక కొమ్మకి అయితే చాలా వచ్చేసి మిగతా కొమ్మకి అయితే ఏమీ లేవు అసలుకి. ఇవి చూడండి, ఇవి అది చూపించింది కదా, దాన్ని కొంచెం మనం ఫెర్టిలైజర్స్ అవన్నీ ఇచ్చుకోవాలి. ఫర్దర్ డిస్కషన్ చాలా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా వాచ్ చేస్తూ ఉండండి.